హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం మిరియాల రసం ఎలా పెట్టుకోవాలో చూసుకుందాము. ఫస్ట్‌గా మనం ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని దాంట్లో మిరియాలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత చిటపటలాడుతూ ఉంటాయి. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని వాటిని చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత దాంట్లోకి మనము ఒక కొత్తిమీర కట్ట బాగా కడుక్కొని దాన్ని చిన్నగా ముక్కలు చేసేసుకొని దాన్ని గిన్నెలో వేసేసుకుందాము. ఒక టమాటా, చిన్న సైజ్ టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకొని దాని తర్వాత అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా పప్పు గుత్తితో దంచుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలు తీసుకొని దాన్ని వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా పప్పు గుత్తితోటి దంచుకొని దాన్ని వేసుకోండి. తగినట్టుగా మీరు ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా పిసకాలండి. బాగా మెత్తగా అయ్యేటట్టుగా పిసికేసేసి పక్కన మనం ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు రసము ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దీంట్లో వేసుకొని మళ్ళీ పిసకాలి. పిసికి దాన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పొయ్యి స్టార్ట్ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకుందాం. గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు గింజలు తీసుకోవాలి. తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా లాస్ట్‌లో వచ్చేసి ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో అదంతా వేసేసుకోవాలండి. వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినట్టుగా వాటర్ పోసుకోవాలి దీంట్లో. నేనైతే ఒక 4 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నాను. 4 గ్లాసులు నాకు సరిపోయాయి. మీకు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోండి. వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రసం మనము ఏది తినబుద్ధి కాకపోయినా కూడా ఈ రసం తినాలి అని అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఈ రెసిపీ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా మీరు నాకు చెప్పాలి. చికెన్ ఫ్రై చేసుకుంటే ఈ రసం చాలా బాగుంటుందండి. ఇంకా ఏమన్నా ఫ్రైస్ చేసుకుంటే కనుక ఇది సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వారంలో ఒక్కసారి తింటే కనుక డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుందండి. చూస్తుంటే చాలా పెద్ద ప్రాసెస్ లాగా కనిపిస్తుంది, కానీ తక్కువ సేపట్లోనే అయిపోతుంది. అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చేసుకొని చూసి చెప్పండి.